ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎంపీ మీరు చేస్తారా అని అడిగినప్పుడు మీకు ఏమనిపించిందో చెప్పారా? వాస్తవం చెప్తున్నా, ఎందుకు నాకు ఇదంతా అని అనుకున్నా అని చెప్తే క్లీన్ ఇమేజ్ ఉంది నీకు, ఇప్పటికీ ఏ నిందలు లేకుతున్నావు, పరిచయాలు బాగున్నాయి, నువ్వైతే క్యాండిడేట్గా బాగా సర్వే అవుతూ పోటీ చేయాల్సిందే అంటే సరే. పజ్జన్న మాస్ లీడర్ అయి ఉండొచ్చు, లోకల్ లీడర్ అయ్యొచ్చు, ఇప్పుడు ఎలక్షన్స్ వేరే, ప్లేస్ వేరే, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులే కానీ ఇంకా ఇతరత్రే కానీ ప్రభుత్వాలు వేరే ఉన్నాయి కాబట్టి ఆ గొంతుగా అవసరం ఉంటుంది. ఆ గొంతుగా మేమై నిలుస్తాం పార్లమెంట్ అంతే. సికింద్రాబాద్ గ్యారంటీగా సికింద్రాబాద్ లో జల్లిన రూపాయి పార్లమెంట్ లో ఎట్లా జల్లదో చూద్దామా? మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు కదా కేసీఆర్ సార్, 4.5 గంటలు మీ పేరెత్తిరల్లా మేము ఎప్పుడో గెలిచిపోయిన విక్టరీ మాదే అన్నారు. మీరెంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ప్రతి కదలిక జనం గురించి, ప్రతి ఆలోచన జనం గురించే ఉంటుంది కాబట్టి అది జనం కూడా తెలుసు, ప్రజలకు తెలుసు కాబట్టి. క్యాడర్ లో వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి గురించి వెయిట్ చేసిన వాళ్ళు లేరు, పెన్షన్ల గురించి వెయిట్ చేసిన వాళ్ళు లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా ఆశలతో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏ రకంగా సంధాయిస్తున్నారు? అమ్మ మీకు ఇంతకుముందు ఉండే కదా, మీ ఇంటికి వచ్చి నేను చెక్కిచ్చిపోతుంటే కదా పద్మారావు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, మీరు గ్రహించాలి. డిఫరెంట్ అలా చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము 4.5 నెలల 6 గ్యారెంటీలు అమలు చేసినాము, చూసి లేదు లేదు గ్యారెంటీలు కాదు చెప్పడం మటుకు, అధికారంలో రావడానికి వాళ్ళు ఎన్నెన్ని చెప్పాలను అని చెప్పి ఇలా పవర్లో వచ్చిర్రు. మీకు నచ్చే ఒక విషయం ఏంది కేటీఆర్ అన్నలా అప్పటి నుంచి ఇప్పటిదాకా? ఎంత మా బాస్ కొడుకైనా కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కానీ, అదే నన్ను బాబాయ్ అని పిలుస్తాడు, చిచ్చాని అంటాడు తప్ప ఇక వేరే మాట మాట్లాడు. అంతకంటే గొప్ప మనకి ఏం కావాలి ఇంకా? నాంపల్లిలో ఎక్కువ ముస్లింస్ అండ్ అట్లనే మార్వాడీస్ రకరకాలు ఉండేటోళ్ళ ఏరియా ఇది. సో వాళ్ళందరికీ భరోసా ఏమిస్తారు? అన్ని కులాలు అన్ని మతాల వారిని ఒకే రకంగా ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ నమ్మకము, దాన్ని వాస్తవ రూపంలో చేసి వేస్తారు. అందరికీ నమస్తే, నేను మీ శివజ్యోతి. ఇవాళ నేను ఏడున్నానో తెలుసా? సికింద్రాబాద్లో ఉన్నా. సో సికింద్రాబాద్లో ఎందుకు వచ్చినా అంటే ఒక అన్నను డేవిత్ లీడర్ చేయబోతున్నాను అనమాట. సో ఆ అన్న గలం బీఆర్ఎస్కి బలం. అట్లనే కార్పొరేటర్గా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఇప్పుడు పార్లమెంట్ దాకా పోతుంది. సో పార్షిగుట్ట నుంచి పార్లమెంట్ దాకా వయా అసెంబ్లీ ఈ ప్రయాణం ఎట్లా జరుగుతుంది? సో సికింద్రాబాద్లో అణువణువు ఇంచించు తెలిసిన ఏకైక నాయకుడు మాస్ లీడర్ అని అందరూ అంటారు. మాస్ లీడరే, గుండె నిండా ధైర్యం ఉన్నా మనసు నిండా చెప్పలేనంత కరుణ ఉంటుందా అన్న దగ్గర. సో మాస్ లీడర్, క్లాస్ లీడర్ కలిపి కాంబినేషన్ అయిన మన పజ్జన్నతోని ఇవాళ డేవిత్ లీడర్ చూడబోతున్నాం. లోపల కోదాం పారి. ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది, ఎంపీ అనగానే అన్నకి ఏమనిపించింది, నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నాం. చల్ పోదాం పారి. సో పొద్దుగాలనే అన్న 7:30కేమో మేము వచ్చినాము, 8 గంటలకల్లా ఇక్కడ అన్న కట్టించిన గుడి ఉంది, మంచిగా పోయి నమస్కారం చేసుకున్నాడు. ఇక ఇవాళ పాదయాత్ర ఉంది, రోడ్ షో ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తారు. చల్, మీ దాంట్లో మొత్తం మందికి తెలుసు. ఆయన మళ్ళాసారి చెప్తున్నా, మంత్రి అన్నావు, ఇప్పుడు పార్లమెంట్ ఎంపీ అన్నావు, చూస్తేనేమో బస్తీలు ఉన్నావు అని అనుకుంటురా? మరి ఉట్టిగానే ఆయన పజ్జన్న మాస్ లీడర్. ఆయన ఏమంటారు, ఆయన పొజిషన్లో ఆయన పదవులు మారుతుండొచ్చు, కానీ ఆయన అడ్డా, ఆయన నివాసం ఎప్పుడు కూడా ఈ బస్తీలోనే ఉంటుంది. ఈ బస్తీలనే చూస్తురా, స్కూటర్లు, బైక్ల పార్కింగ్ మాత్రమే ఉంది, ఒక్క కార్ పార్కింగ్ కూడా లేదు. అయినా సరే ఈ ఏరియాలోనే ఉండి ప్రజా సంక్షేమాన్ని అట్లనే ప్రజలతోని బంధాన్ని ఇన్నేళ్ల సంది నడుపుతున్నాడు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి. పార్టీ అన్నది ఏదైనా సరే, బట్ అన్న మాత్రం ప్రజల మనిషి, ప్రజలు అన్న మనుషులు అన్నట్టే ఉన్నది ఈ నియోజకవర్గం అంతా. నేను చెప్పిన దానికంటే ఇప్పుడు మెల్లగా రోడ్ షోలు అవన్నీ స్టార్ట్ చేస్తాం కదా, చూడుర్రి. అన్నని ఇట్లా గలవనీకి పర్మిషన్లు ఏం లేవు. ఇట్లా ఓంగ వచ్చి అన్న తిన్నవా అని అడుగుతుంది, ఒక అరుగు మీద కూర్చుంటాడు. మీరు మస్తు వీడియోలు చూస్తుంటారు, తిన్నవా అని అంటారు. బోనాలు చేసినప్పుడు వీళ్ళ ఇంటి ముంగడికించి అన్నీ పోతాయి, అవన్నీ కూడా మీరు చూస్తారు. ఇవాళ గర్జించి గలమెత్తి దండే గట్టిండురా, ముందడుగేసిండురం, ఎదిరించి తల ఎత్తి దళమే చూపిండురా, జనబలమయ్యిండురా. సికింద్రాబాదులోన ఎదురులేని లీడరు, లస్కరు జనజాతరలో తిరుగులేని క్యాడరు. నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. నాకు ఎందుకో RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ చూసినట్టు అనిపిస్తుంది.
ఆడ మొత్తం పెద్ద సమరమే చేసి సినిమా సూపర్ హిట్ అయింది. మరి ఇలా ఈసారి సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్లలో సినిమా సూపర్ హిట్ అవుతుందా ఎట్లయితుంది? డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. అవుతుందా? పజ్జన్న మీరు చెప్పాలా, ఈసారి ఎలక్షన్లో చెమటలు పట్టిస్తాం సుక్కలు చూపిస్తామని చెప్తుర్రు, వాస్తవమే కదా? అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా అన్న? నేచురల్గా మాకు ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 5 ఎమ్మెల్యేలు ఉన్నాం. ఆ ఎమ్మెల్యేలు కూడా ఎవరో తక్కువ లేరు, అంతా డైనమిక్ లీడర్స్ ఉన్నారు. ఆయా స్థానాల లోపల బాగా పట్టున్న నాయకత్వం ఉండేది వాళ్ళకు. దాన్ని బట్టి మాకు కూడా ఈ రీసెంట్లీ జరిగిన అసెంబ్లీ శాసనసభ జనరల్ ఎలక్షన్లో కూడా మంచి మంచి మెజారిటీతో మేము అందరం గెలవడం జరిగింది. అది పెద్ద ఒక 6 నెలలో 1 ఇయర్ కాలేదు, ఒక 3-4 months అవుతుంది అనుకుంటా, బహుశా 3 months దాటింది. నాయకత్వం పటిష్టంగా ఉంది మరి. దాంట్లో ఉన్నప్పుడు నేచురల్గా మాకు ఆ హోప్స్ ఉంటాయి కదా, అంటే మళ్ళా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామన్న నమ్మకం మాత్రం ఎవరికైనా ఉంటుంది. దాన్ని బట్టి చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మనం ఇంత జర్నీ చేసినాం, అవతలలో పార్టీ పని అయిపోయింది, ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోతే ఇలా కథ అంతే అని అంటున్నారు. ఈ ఉద్యమం కాలం నుంచి మంత్రులుగా చేసిర్రు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు. మీరు చూసినంత దగ్గర నుంచి ఇంకెవరు చూడలేరు. సో మీరు చెప్పాలా, పార్టీ పని అయిపోయిందా నిజంగానే? పార్టీ పని అయిపోయిందంటే 2001లో కేసీఆర్ గారు బయలుదేరినప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం వారు ఒకరే ఒక 5-6 మంది 10 మందితో స్టార్ట్ చేసి దాన్ని ఒక ఉప్పెనలాగా తీసుకొచ్చి దాన్ని సముద్రం అంతా చేశాం. రెండోది ఢిల్లీ మెడలోంచి తెలంగాణ రాష్ట్రం సాధించింది ఎవరు అంటే చిన్న పిల్లగారిని అడిగినా చెప్తారు కేసీఆర్ గారు, దేశమంతా చెప్తుంది కేసీఆర్ గారు. బట్ ఆ పార్టీకి సావు అనేది ఉంటుందా, పార్టీ క్లోజ్ అనేది ఉంటుందా? ఎందుకంటే ఏమి లేదు, దాన్ని ఈరోజు ఏంటంటే దేశంలో చూపించింది. రెండోది వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొదలుకొని హైదరాబాద్ సిటీ వరకు ఏమి జరిగిందనేది మాకంటే ఎక్కువ ప్రజలకే. రెండోది 15 రోజుల కింది వరకు పార్టీ పని అయిపోయింది, ఈ పార్టీ అసలు దీని ఉనికి ప్రమాదం అనేటువంటి పరిస్థితి కేసీఆర్ గారు మరి స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు నల్గొండ కానీ భువనగిరి నిన్న మహబూబ్నగర్ చూసేసి ఉప్పెనలాగా వస్తుంది. జనాలు ఉప్పెనలాగా రావడమే కాకుండా మీరే కావాలా సార్ అని. రెండోది వీళ్ళు ఇచ్చేటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి? ముఖ్యమంత్రి గారు అయితే స్టేజ్ల మీద చెప్పేస్తుంది బహిరంగంగా 5 గ్యారెంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి, ఒక ఫ్రీ బస్ తప్ప వేరేది ఏం జరిగింది లేదు. 200 యూనిట్లు రాలే, ఉచితంగా ఇస్తామని చెప్పారు రాలే. 2500 మీకేమన్నా వచ్చినాయా? మీకు కూడా మీరు కూడా తెలంగాణ ఆడపిల్లలు మరి వచ్చిందా? మీ ఊర్లలో ఎవరు కదా మీరు? అది అయిపోయింది. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లు ఆగిపోయినాయి, రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఎందుకో ఈ సంవత్సరం చాలా పెళ్లిలే. వాళ్ళకి కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు, దాని మీద బంగారం కూడా ఇస్తాం. మరి ఇప్పుడు 5 మాసాలు అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుండు, నేను రుణమాఫీ 2 లక్షలు ఇస్తా, దేవుళ్ళ మీద ఒట్టు పెడతా. మరి దేవుళ్ళ మీద ఒట్టు పెడితే హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్కు నిలబడండి. గత ప్రభుత్వం మంచి చేసిందా చేయలేదా పక్కన పెట్టు, మీకు మంచి చేయమనే కదా ఇచ్చింది. అంతేగాని పొద్దుస్తమానం మమ్మల్ని తిడితే దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పద్మారావు గారిని బలిపోషం చేశారు, కిషన్ రెడ్డిని గెలిపించడానికి కేసీఆర్ గారు చేశారు. అసలు కిషన్ రెడ్డి గారి స్థాయి, నాగేందర్ గారి స్థాయి, పద్మారావు గారి స్థాయికి కంపారిజన్ చేయొచ్చు. అందుకే కేసీఆర్ సార్ ఏమన్నాడు, ఎక్కడ కిషన్ రెడ్డి అండి, మేము ఆల్రెడీ గెలిచేస్తాం, ఎప్పుడో గెలిచినామని చెప్తారు. కాబట్టి నేనేమంటే మీరు కంపారిజన్ చేయడానికి కూడా కొన్ని హద్దు బద్దులు ఉండాలి. సో మీరు ఉద్యమంలో ఉన్నోళ్ళు, ఎసొంటి రాజకీయ ఎదుగుదల గురించి పార్టీల గురించి వచ్చిన వాళ్ళు గారు మీరు. అట్లాంటిది ఇవాళ ఆయన వచ్చి అమరవీరుల స్తూపం ఒక మోసం ముసుగు అని అంటున్నారు, పార్టీ ఉండదు అని అంటున్నారు. మీరు ఉద్యమం చేసిన నాయకుడు, మీరేమంటారు? ప్రపంచపటంలో ఏ రాజకీయ పార్టీలే కానీ ఇప్పటిదాకా పొలిటికల్ పార్టీలు లేకుంటే ఇక్కడ జరగలేదు, ప్రపంచ పటంలోనే జరగలేదు. ఇక్కడ ఎట్లా జరుగుతుందమ్మా? పద్దెన్నను కలవాలంటే లెటర్లు తెలిసిన వాళ్ళ మనుషులు కాదు, గిడ అరుగు మీద కూర్చుంటాడు, వచ్చి కలిసిపోవచ్చు. ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన వాళ్ళమ్మా. ఈ సైజు నుంచి 70-80 సంవత్సరాల వృద్ధులు అనుకోవడం మమ్మల్ని గుర్తుపడతారు. మనం గుర్తుపట్టిన వాళ్ళు ఎవరుంటారు ఈ జంటనగర్లో? ఈ మిగతా ఇప్పుడు మన తెలంగాణ ట్రెడిషనల్ కొన్ని ఫెస్టివల్స్ కూడా మీరు చేసిన ఎత్తు ఎవరు చేయరు.
అంటే ఇక్కడ సికింద్రాబాద్లో మా ఇద్దరు లేని అసలు సికింద్రాబాద్ ఉన్నదా లేదా అని అనిపిస్తుంది. అవును, అటువంటి వాళ్ళని పట్టుకొని ఏదో నోటికి వచ్చిన స్థాయిలో మాట్లాడడం. ప్రచారం స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద మాటతోని స్టార్ట్ చేస్తున్నా. పజ్జన్న మాస్ లీడర్ అయి ఉండొచ్చు, లోకల్ లీడర్ అయ్యొచ్చు, ఇప్పుడు ఎలక్షన్స్ వేరే, ప్లేస్ వేరే, వేరే ఏంటమ్మా అంటే ఎంపీ అంటే నేషనల్ పార్టీల వైపే చూస్తారు. పజ్జన్నది నడవది, పజ్జన్నది కదా ఎవరు ఉంటుందమ్మా. ఈ లోకల్ స్థాయి గురించి పర్ఫెక్ట్గా మాట్లాడడానికి పార్లమెంట్ కూడా మన గొంతుకలు అవసరం. మన రాష్ట్రానికి కావాల్సిన నిధులే కానీ ఇంకా ఇతరత్రే కానీ ప్రభుత్వాలు వేరే ఉన్నాయి కాబట్టి ఆ గొంతుగా అవసరం ఉంటుంది. ఆ గొంతుగా మేమై నిలుస్తాం పార్లమెంట్. అంతే. సికింద్రాబాద్ గ్యారంటీగా సికింద్రాబాద్ లో జల్లిన రూపాయి పార్లమెంట్ లో ఎట్లా జల్లదో చూద్దామా? ఎందుకుండేదమ్మా. మీ బలం ఏంటంటారు అన్న? ఏ ఎలక్షన్ అయినా మీ బలం ప్రజాబలం. కానీ బయట ఏమంటున్నారో తెలుసా? సికింద్రాబాద్ లో పజ్జన్న గలం బీఆర్ఎస్ కి బలం అంటున్నారు. అట్లేం లేదు, పార్టీలు లేని మేము కూడా లేము, మేము లేని పార్టీలు ఉండేవి. ఇట్లా గివ్ అండ్ టేక్లే నడుస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఎంత లేదన్నా కొంచెం మాస్ ఏరియా ఇట్లా సంక్షేమాన్ని ప్రజలతోని బంధాన్ని ఇట్లా రెండు జోడెడ్ల లెక్క నడుపుడు అంటే మామూలు విషయం కాదు. అది నడుపుతా ఉన్నాం కదా, ఇప్పటిదాకా నడిపినాం కదా. ఇంత క్రైసిస్ కూడా హైదరాబాద్లో మొత్తం మా ఎమ్మెల్యేలు గెలిచారు కదా మొన్న. అది ప్రూవ్ కాలేదు. అది అంతే. ఎవరైనా సరే కొంతమంది ఏమో పర్సనల్ లైఫ్కి కొంచెం స్పేస్ కావాలని చెప్పేసి మన స్థాయి మారినాక హైదరాబాద్లో బిల్డింగ్లు కోటలు అట్లా వెళ్ళిపోతారు. ఇంకొంతమంది లేదు జనాలు రావడానికి కలవడానికి అన్ని వెసులుబాట్లు ఇచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. పజ్జన్నకు స్టిల్ బస్తీలోనే ఇల్లు ఉంది, ఇంటి ముంగట 2 బైకులు పార్క్ చేయొచ్చు మా అంటే. ఈ ఏరియాలనే ఇల్లు పాతిలోనే కొత్తగా చేసుకున్నారు. కదిలిపోకపోవడానికి కారణం ఏందన్న? మా జన్మస్థానం ఇది, ఈ జనాలనే పుట్టినాము, ఈ జనాలనే పెరిగినాము. మేము ఉండాలంటే కూడా ఇంకా ఎక్కడో జూబ్లీ ఇష్టం బంజారా ఇష్టం ఉండగలుగుతాం, కానీ మాకు అది కుదరదు. ఈ జనాలనే పుట్టి ఈ జనాలను పెరిగినాం కాబట్టి వాళ్ళతో బాగా అటాచ్మెంట్స్ మాకు. వాళ్ళు లేకుంటే బతికే పరిస్థితి ఉండదు మాకు. ఒక 2-3 రోజులు ఎక్కడైనా పోయినామంటే మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు పోతాం, మా ఏరియాకి ఎప్పుడు పోతాం అన్న టెన్షన్ ఉంటుంది మాకు. గ్యారంటీగా వస్తుంది. ఎందుకు ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగాను. ఇప్పుడు మా భర్త గాంధీ హాస్పిటల్, మేము పెరిగిందంటే ఇక్కడ కూతవేటు దూరం ఉంటుంది గాంధీ హాస్పిటల్, ఊళ్ళో గాంధీ హాస్పిటల్. ఈ కల్చర్లో ఈ జనం వెంబడి పుట్టి పెరిగిన వాళ్ళం కదా, మాకు ఇక వేరే దగ్గర మనం వినకలేవు. ఇక మా చివరి దాకా ఇక్కడనే. నేను పేపర్లో చదివిన, తెలంగాణ వచ్చిన కొత్తలో మీరు మంత్రి అయిన కొత్తలో ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు ఉద్యమం అయిపోయింది, రిలాక్స్ అయిపోయి ఇంటికాడ కూర్చున్నారు. సడన్గా మీకు ఫోనో మరి సారోనో తెలియదు కానీ ఏం రిలాక్స్ అయినది ఏంది మనం ఎలక్షన్లో పోటీ చేయాలా అని మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి కబురు వచ్చిందా మనిషి వచ్చిందా ఇది క్లారిటీ కావాలి సార్. ఫోన్ చేస్తుండే ఎప్పుడు కానీ, ఫోన్ చేస్తే డైరెక్ట్ ఎప్పుడు అవసరం ఉంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్ ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటే ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. సో అట్లా మీకు ఫోన్ వచ్చింది, ఫోన్ చేసిండు, ఇమీడియట్ వెళ్ళాం. మీరు పోటీ చేయాలన్నప్పుడు మీకేమనిపించింది? ఏం లేదు, ఆయన చెప్పింది ఫాలో కావడం మా డ్యూటీ అంతే. రెండోది ఆయన చెప్పిండు, మళ్ళీ రేపు జనాలకు ఎట్లా పోవాలని ఆ ఇబ్బంది మాకు ఉండదు. నిరంతరం జనం మధ్యన ఉన్నాము, అవకాశం ఇచ్చారు అంటే ఇమీడియట్గా ఇమీడియట్ జనాల లోపలికి వెళ్ళిపోయారు. ఓకే, చాలా రండి అన్న. పేదల పెదవంచున చిరునవ్వైపు సెండురం, ప్రేమ గల్ల గుణమున్న మత్సలేని మనసిరం, మంచి కొరకు పరితపించే స్వచ్ఛమైన మనసురా, మనలో ఒకడై మనతో కలిసి ఉంటాడురా, తీగుల్లా ఇంటిల జననేతగా జన్మెత్తరా, తెలంగాణ ఉద్యమంలో ఉద్భవించినాడురా. సికింద్రాబాదులోన బీఆర్ఎస్ కవచము, లస్కరు ఉజ్జయిని తల్లి దీవెనతో విజయము, ఎవడొస్తడరాని అట్టెవడొస్తడరాని, ఎవడొస్తడరాని అట్టెవడొస్తడరాని, ముందుకెవడొస్తడరాని పజ్జన్న గెలుపుతోనే. పజ్జన్న ఇంత 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 మాస్ క్రౌడ్ ఇంత జనాలను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ఏం చెప్పినా ఇద్దరం కొత్త కాదు, ఎలక్షన్ ఏదైనా మా బలం ఇదే అన్నారు. ఇప్పుడు రూమ్ లో చెప్పినాం కదా ఇద్దరు, ఈ జనంలో ఒకటి ఈ జనంలో పెద్దగైనాం. ఈ ప్రేమ చూసినప్పుడు ఏమన్నా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిచినప్పుడు కొంచెం భావోద్వేగం గురైండ్రు. అంటే ఆ టైంలో మేమంతా గెలిచినాం కానీ పార్టీ రాలేదు కదా అని ఇబ్బంది పడ్డాం. అంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేసిన తర్వాత పార్టీ రూలింగ్ రాలేదు కదా అని మా బాధ. అంతే.
అయితే తట్టుకోలేకపోయినాం. బాగా అనిపించిందా? మీరేమై ఉండనుకుండొచ్చు మన పార్టీ రాకపోవడానికి కారణం? కారణం సవా లక్ష్యం ఉన్నాయి. ఎమ్మెల్యేస్ అంతా జనాలకు కలవడము ఏమీ జరగలేదు జిల్లాలలో. హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి మాత్రం హైదరాబాద్ జనాలు మా ఎంబడే ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఓడిపోకుండా మొత్తం మంది గెలిచారు. హైదరాబాద్ అంతా క్లీన్ స్వీప్ చేస్తున్నారు. అన్న ఈ సికింద్రాబాద్ జనమే మీ బలమా? అంతే కదా, అంతే కదా, మన బలమే వాళ్ళు. కానీ మాకేమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ కి బలం సికింద్రాబాద్ లో యాదవ్ అన్న గలం పజ్జన్న గలం అని అంటారు బీఆర్ఎస్ కి. దాంట్లో అనుమానం ఏం లేదు కదా. మా ప్రజల్ని కూడా మేము అట్లా చూసుకుంటాం కదా, లేకపోతే అభిమానం ఏడికేది ఉంటుంది. కానీ కోట్ల మందిలో ఒక్కళ్ళన్న ఇంతమంది జనాల ప్రేమ పొందినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా ముంగట చాలా ఉంది. వీళ్ళందరికి ఎప్పటికీ రుణపడి ఉంటారా? అంతే కదా, అంతే. రుణపడే కాకుండా కార్యక్రమాలు కూడా అట్లా చేస్తాం. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఎట్లయితే ఎన్నుకుంటూ 6 సార్లు గెలిచినామంటే మామూలు విషయం కాదు. కాబట్టి తప్పకుండా ప్రజాబలం ఉన్నప్పుడే కదా మనం ఏదైనా చేయడానికి. కానీ చాలా మంది ఏమంటున్నారన్నా, లోకల్లో గెలుస్తారు కానీ ఇవి ఎంపీ ఎలక్షన్స్ ఈ మాస్ లీడర్లు పనిచేయాలంటున్నారు. ఏమంటారు? చూస్తారు కదా, రేపు ఎలక్షన్ లో చూస్తారు కదా, చూపిస్తాం ఏందనేది. మేము నీ లెక్క మాట్లాడడం ఓన్లీ చేతలేనా? అంతే కదా, ఆ బలమే ప్రజలు. వాళ్ళలాగా మాకు మాట్లాడడం కాదు, ప్రజలలో చూసుకుంటాం అంతే. ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందిరా బీఆర్ఎస్ పార్టీ అగో కంకణమే కట్టెరా. జనం మెచ్చిన నేతను బరిలో నిలిపిందిరా. సికింద్రాబాదు అభివృద్ధికి బాటలు వేస్తాడురా. అనగారిన బతుకులకు బీఆర్ఎస్ అండగా, తీగుల్లా పచ్చన్నకు ప్రజాబలం ఉండగా. సికింద్రాబాదులోన ఉదయించే సూర్యుడు, లస్కరు ప్రజలకు అన్న వెలుగు నింపే చంద్రుడు. గత 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన హైదరాబాద్ సిటీ కానీ ఇంకా ఇతర జిల్లాలే కానీ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ రేంజ్ అయితే జరిగిందో ప్రజలంతా ఖచ్చితంగా 100% మాయపడి ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ జిల్లా లోపల మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫేవర్ చేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదే మాదిరిగా ఈ పార్లమెంట్ స్థానాల్లో కూడా మా పక్షాన ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించారు. సో డే విత్ పజ్జన్నలో ఇప్పుడు లంచ్ విత్ పజ్జన్న అన్నమాట. ఫుడ్కు సంబంధించింది కాబట్టి తింటున్నాం కాబట్టి 70 ఏళ్ళ వయసు. అదే రిపీట్ చేస్తాం. ఏం కాదు, 7 ఏళ్ళ పిల్లగాడు కూడా ఇట్లా కారు గుర్తు చూపిస్తుండు. అంటే అందరు ఏమంటారు, కొత్తోళ్ళు వస్తారు ఈడేడా అంటారు. కానీ 7 సంవత్సరాల పిల్లలు ఇప్పుడు నేను క్యాంపెయిన్లో చూసినా కదా, తాత అంటున్నారు, నమస్తే పెడుతున్నారు, మీరు కారు గుర్తు చూపిస్తారు, డాన్స్ వేస్తున్నారు. ఈ ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి కారణం? జనరల్గా మీకు తెలుస్తుంది, నాకు తెలియదు కానీ ఫుడ్ ఎవరైతే బాగా అంటే లిమిటెడ్ ఫుడ్ తక్కువ తింటే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ అంటారు. నేను విన్నాను. మా దగ్గర సాధువులు ఎదురు ఉంటారు, అప్పుడు ప్రతిసారి తిన్నప్పుడు నాన్ వెజ్ మటన్ చికెన్ ఇవన్నీ తిన్నాడు కదా, ఏదో వెజ్ ఫుడ్ ఇక దొరికినప్పుడు తింటారు, లేకపోతే పడుకుంటారు. మినిమమ్ ఫుడ్ లిమిటెడ్ ఫుడ్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఆయుష్ ఎక్కువ, హుషారుగా ఉంటారు అని విన్నా నేను. అంటే నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫుడ్ తక్కువ, లిమిటెడ్. మేడం వండిన వంటలలో ఏమి ఇష్టం మరి? నా భార్య ఏది ఉన్నా కానీ ఇష్టమే ఉంటుంది. ఎందుకుంటుంది అట్లా చెప్పాలా? నిజంగానా? నిజంగానే. ఎందుకో వాడు నా కొడుకున్నాడే అన్న చెప్పన్న, డాడీకి ఏది ఇష్టం? మమ్మీ వండిన వంట ఏది వండినా కానీ ఇష్టమే కదా, ఏది వండినా తింటారు. సో అట్లా మీరు ఫస్ట్ సర్వే చేసుకున్నారు ఏంది పరిస్థితి అని, డిస్కషన్ అనుకోవచ్చు, సర్వే కాకపోయినా. నాకు ఇది ఏదో ఎన్నికలు అని కాదు, జనరల్గా మా ఇంట్లో కూడా మీరు చెప్పకుంటే ఎప్పుడన్నా రాత్రి 2 గంటలకు 1 గంటకి రాదు, గేట్ కుల్లనే ఉంటుంది, నేను పడుకునే రూమ్ కుల్లనే ఉంటుంది, మీకు ఏ ఇబ్బంది ఉండదు. సడన్ గా నువ్వు వచ్చి మీ ఆయనని తీసుకొని రా, మేము మంచిగా ఫ్రెష్ 12 గంటలకు మేము ఫ్రెష్ ఉంటాం, స్టార్ట్ అవుతుంది. ఇక అందరు పండుకొని లేచి ఫ్రెష్ ఉంటారు కదా, మార్నింగ్ మేము 12 కొట్టేసి ఫ్రెష్ అవుతాం. మంచిగా కొద్దిగా గ్యాంగ్స్టర్స్ సిరీస్, గ్యాంగ్స్టర్స్ మూవీస్ ఎక్కువ చూస్తాం. ఈ స్టోరీలు గిరీలు అవన్నీ మనకు నచ్చదు. ఓకే, యాక్షన్ ఫుల్ అవి చూస్తాము. మినిమం 3 గంటల కనుక టీవీ నడుస్తూనే ఉంటుంది తెల్లందాకా. మళ్ళీ పొద్దున్న 5:30 నుంచి పబ్లిక్ లైఫ్ స్టార్ట్. మార్నింగ్ పోవాలి అంటే నేను పండుకోను కూడా. అమ్మో, వీళ్ళందరూ 3 గంటలు కొడుతుంటే టైర్ అని చెప్పి సాయం చేస్తాను ఇప్పుడే.
అంతేగా ప్లాన్ చేసి నేను రెడీ అయిపోయి ఫోన్ కొట్టులో కూర్చున్నాను మా క్యాడర్కు. ఓ 2 days డే నైట్ పండుకోకుంటుంటాను. 48 hours నన్ను ఇలా పెడితే అట్లనే ఉంటాం. మళ్ళీ ఏమైనా కూర్పంటలు పడ్డట్టు ఇంకేదో లేకుంటే కాదు అన్న వీలు లేకుండా ఫ్రెష్ ఉంటాను. ఆ 48 hours ఏం రన్ అవుతుంది మైండ్లో? ఏం లేదు, నా పని ఉంటే నా పని రన్ అవుతుంది. ఇంకేముంటుంది, ఇప్పుడు మనకు అప్పుడు బహిరంగ సభలు అవుతుండే. ఒకసారి ఫస్ట్ బహిరంగంలో నీళ్ళ గురించి బహిరంగ సభ ఉండే బహిరంగంలో. ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే హాల్ ఉంది ఒకటి కంటోన్మెంట్ దగ్గర. అందరు పిలిచి నన్ను కూడా పిలిస్తే నేను కూడా పోయినా. మాకు ఇంటికి దగ్గర అవుతుంది కదా, మీటింగ్ నడుస్తుంది. ఇక అంతా ఇవన్నీ బయట ఏం చెప్పినాక గ్రౌండ్లో మొత్తం ఏర్పాట్లు 14 రోజులు చూస్తాడు అన్నట్టు. అరే ఇదేది సింగిల్ పర్సన్గా చేసాడు. అంటే ఏంది ఇది, ఇంత పెద్ద గ్రౌండ్ ఏర్పాట్లు చేయాలంటే మినిమం 2-3 days పడుతుంది. అది 10 మంది చేస్తేనే. సార్కి ఇట్లా చేసిండు అని కన్ఫ్యూజ్ అయినా. ఇంటికి పోయిన తర్వాత సరే చెప్పిండా చేద్దాం, చేసి చూపిద్దాం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే ఇది ఫుడ్ తినుకుంటే వాస్తవం చెప్తా. ఫ్రెష్గానికి కానీ ఇంటికి వచ్చిపోయినా అంతే. 48 hours గ్రౌండ్లో నిలబడ్డట్టు ఉన్నాయి. అమ్మ బాబాయ్ 48 గంటలు. థర్డ్ డే కదా వీళ్ళు చిన్న ఉన్నారు, వీళ్ళంతా కొద్దిగా ఏర్లో ఇది నీళ్ళు అని ఫస్ట్ వాటర్ దీని మీద బహిరంగ సభ అయినప్పుడు వీళ్ళు నాకు అందుబాటులో రాలే. ఈ మా ఇంట్లో మా పిల్లలది కొట్టులో అంతా ఫుల్ పేజ్ అందుబాటులో రాలే. చిన్నపిల్లలు ఇంకా చదువుకున్నారు, వాళ్ళ పనులతో ఉన్నారు. అయితే పజ్జన్న ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సార్కి ఏమి ఇచ్చినా నాకు ఇది కావాలని అడగలే, ఏదైనా చెప్తే ఇది నేను చెయ్యానలే. ఎగ్జాంపుల్ క్యాబినెట్ అయ్యేటప్పుడు నా ఎంబడి ఉంటుంది అంతా ఇంటికాడ ఊట ఎట్లా అడగదు సార్, నువ్వు మొత్తం ఇలా ముంగటుండు, నువ్వు ముంగటుండు అంటే ఆయన తప్పించుకోలేడు. అది పోన్నారు, నేను పోనన్నా. ఆయనకి ఇవ్వాలని ఉంటే నేను ఎక్కడ ఆడు ఉండాలని అవసరమా? ఏడున్నా కానీ ఇస్తాడు, అవసరం లేదు పోను. అంటే ఇట్లా మీ మీద అంత క్లీన్గా ఉండడానికి కారణం ఏంటంటే అసంతృప్తి ఉంది అన్న మాట కూడా ఎప్పుడు వినిపించాలి. లేదు, మేము ఆయన ఏం చెప్తే తినడం తప్ప మాకు ఇది జరగలేదు కదా అని ఎప్పుడు లేదు. ఇప్పుడు మరి పార్షిగుట్ట నుంచి పార్లమెంట్ దాకా అట్లా అంటే ఇచ్చింది చేసుకుంటూ పోయారు కాబట్టి ఇట్లా జరిగిందా? గల్లీ నుంచి తెలియదానికి అంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఎడుకుతున్నాం ఇక్కడ నుండి నాంపల్లి కాన్స్టిట్యూన్సీ పోతున్నాం. నాంపల్లికి అయితే అప్పటి సంది అడుగుడు ఏం మరిచినా ఇప్పుడు నీ ఫ్యాన్స్ నన్ను తిడతారు. మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు కదా కేసీఆర్ సార్, 4.5 గంటలు మారతాన్ జరిగింది చూసిరా మీరు? 4 గంటలు మీకేమనిపించింది? మస్తు విషయాల క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు కాళేశ్వరం అన్నారు, అది అన్నారు, ఇష్యూస్ గురించి అడుగుతా పోయారు. ప్రతి దానికి జవాబు చెప్తా పోయిండు. చెప్పడమే కాదు, అదంతా అర్థమయ్యేట్టు విశదీకరించండి. ఏది ఎట్లా, ఇగో ఇది ఇట్లా, దీనికి కాళేశ్వరం అంటే సుందిలే ఉంది, సుందిలే కాదు ఇట్లా అని చెప్పేసి చెప్పాను. నేను కూడా ఆ రోజు సాగదు ఇంటర్వ్యూ ఏముంటుందంటే 1 గంటన్నర ఉంటుండొచ్చు. జనరల్గా ఆయన అంత టైం తీసుకుంటాడు కదా అని చెప్పేసి ప్రోగ్రామ్స్ అని క్లోజ్ చేశారు. ఇలా ఇంటర్వ్యూ టైంకి ఇంటికి వెళ్ళిపోదాం అని పోయి కూర్చుంటే కరెక్ట్ 4 గంటలు జరిగింది ఇంటర్వ్యూ. 4 గంటలు చూసారు. 4 గంటలు ఇక అంటే ఇక మాకు అలవాటు కదా, ఏం చెప్తాడో మనకు కూడా అవసరం ఉంటుంది కదా ఒక్కోసారి. కాబట్టి మీ పేరెత్తిరల్లా మేము ఎప్పుడో గెలిచిపోయిన విక్టరీ మాదే అన్నారు, చెప్పింది అట్లా. మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? బాబు అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు మీ మీద. అంటే ఇప్పుడు మన జనంలో ఎప్పటి నుంచి తిరగడం స్టార్ట్ అయిందో, ఈ మా ప్రతి కదలిక జనం గురించి, ప్రతి ఆలోచన జనం గురించే ఉంటుంది కాబట్టి అది జనం కూడా తెలుసు, ప్రజలకు తెలుసు కాబట్టి లోడు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం అనే గట్స్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు మనం పోతా ఉన్నాం, నాంపల్లికి పోతాం, మనకు నమ్మకం ఉండాలి కదా. పోతాం 5-10 నిమిషాలు అయితే మళ్ళీ అక్కడ చేద్దామని చెప్పుకుంటాం, సారీ చెప్తాం, సారీ ఏమనుకోదు. ఆయనకు ముందే చెప్పినాం, మేము 6 గంటలకు పెట్టుకున్నాము, ఎండ ఇదవుతుంది. మనం ఒకరమే మన ప్రచారము ఎన్నికలు ముఖ్యమే కాదు, అక్కడ ఉన్న మన జనము, మన కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఇంపార్టెంటే కదా. ఒకరికి ఇబ్బంది పెట్టేసి మన పని తీసుకొని బయటికి వెళ్ళిపోతే బాగుండదు. అది 6 గంటలకు అయితే కొద్దిగా వాతావరణం కొద్దిగా మార్పు చెందుతూ ఉన్నది, చాలా ఉంటుంది, అప్పుడు పెట్టుకుందామని చెప్పిన. అయితే ఎప్పుడు సికింద్రాబాద్లో
మతంతో కొంతమంది వచ్చి గెలిచిపోయారు, అయితే హిందుత్వం మీద. కానీ పజ్జన్న ఈసారి నిలబడుట్లా లష్కర్ బోనాలు మీ అంత బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు లేరు, ఇఫ్తార్ విందులు మీ అంత బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు లేరు, క్రిస్టియన్ పూజలప్పుడు కూడా మీ అంత బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు లేరు. సో ఈసారి మతంతో నచ్చటంలోకి సికింద్రాబాద్లో పోటీకి నో ఎంట్రీయా? అంటే మతంతో అంటే ఒక మతం మనకు సంబంధించిన మతమే కాదు, ఈ భారతదేశంలో వివిధ మతాలు వివిధ కులాలు బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అంటే దేశం మొత్తం మీద ఉన్న ప్రజానీకం మొత్తం హైదరాబాద్ను ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ గాలి, ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనుషుల లోపల చొరవ ఎట్లుంటుంది, ప్రేమతోటి దగ్గర తీస్తారా లేదా, ఇక్కడ ఫుడ్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. దాన్ని బట్టేసి అన్ని మతాల వాళ్ళని ఆదరిస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మన హిందూ దీంట్లో బోనాలు ఉన్నది, ఖచ్చితంగా మేము బోనాలు చేస్తాం. వినాయకుడు ఉత్సవాలు వస్తాయి. నేను వినాయకుడిని అంటే ఈసారి మా దగ్గరికి రా వినాయకుడిని చూడడానికి. అంటే ప్రతి 11 రోజులు ఏమవుతుందంటే 10 రోజులు 11 రోజులు నేను ఎక్కడ పోను, నేను కాన్స్టిట్యున్సీలో కూడా పోను, రానని చెప్పేస్తా, డైరెక్ట్ చెప్పేస్తాను. నేను రాను, రాము ఉన్నాడు కదా, రాము చూసుకుంటాడు మా సన్, వాడు చూసుకుంటాడు. వాడు రోజు 50, 40, ఓసారి 60 ఇట్లా వెళ్ళిండంటే సాయంత్రం 6, 6:30కి వెళ్ళిండంటే ఓ రాత్రి 1 గంట తిరుగుతూ ఉంటాడు. పర్సనల్గా నేను కూడా ఈ యాక్టివిటీస్లో చేస్తా కదా, నేను రానని చెప్పేస్తా. అందులో హైదరాబాద్ సిటీ మొత్తం వస్తుంది మా దగ్గర చూడడానికి. ఇప్పుడు అది కూడా బహుశా నేను అనుకుంటే మాకు కొద్దిగా ఉపయోగానికి వస్తుందేమో. అంటే పలానా పజానా అయినా ఉనికి अपन गणेश को देखने जाते थे उन्होंने ఇలా ట్రై అని చెప్పి ఉపయోగానికి వస్తుండొచ్చు. ఆ రేంజ్లో వినాయకుడు ఉత్సవాలు, బోనాలు. మేము హిందువులం కాదా, మేము రాముని పూజ చేస్తాం కానీ మేము రావణాసురుడిని పూజ చేయం కదా. మీకు ఆ కార్డు తప్ప నేను ఇగో ఈ పలానా పార్టీ వ్యక్తిని నేను నాకు ఓటేయండి, ఇగో నేను చేసిన ఈ పని నా పనిని చూసి ఓటేయండి అని ఎవరు చెప్పడం లేదే. మీరు కూడా చూస్తా ఉన్నారు. నాకు ఓటేయండి అని అడగడం లేదు కదా. ఇక వాళ్ళ పార్టీ పేరు చెప్పడం, లేకపోతే పిఎం పేరు చెప్పడం. అండ్ ఇంకొక ప్రత్యర్థి అని అనల్లా నేను, లేకపోతే పోటీ చేసే వ్యక్తి అనల్లా. దానం నాగేందర్ మొన్నటిదాకా మీ పేర్లు ఎందుకు తీస్తావు? నేనే తీస్తలేదు ఎక్కడ. అంటే మేము అభ్యర్థుల పేర్లు చెప్పాలా కదా, ఉన్నారని తెలియాలి కదా. చెప్తే నేను చెప్తాను, నేను ఎట్లా చెప్పాలనో. టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఏ కారణం చేత వెళ్ళిపోయి మళ్ళీ ఏ ధైర్యం చేత సికింద్రాబాద్ లో ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అది కూడా రాజీనామా చేయకుండా. ఆ వ్యక్తి నైజం కదా అది. ఇవాళ వ్యక్తి మీద కాన్ఫిడెంట్ ప్రజలకు లేదంటే ఎందుకు లేదు, ఇదే అనమాట. ఎప్పుడు ఏ ఆర్గనైజేషన్ ఉంటాడో ఎప్పుడు ఎక్కడ పోతాడో తెలియదు. ఇటువంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలని ఒక ఇష్యూ క్రియేట్ అవుతా ఉంది మార్కెట్ లోపల, ఇక్కడ ప్రజల లోపల. చేస్తా ఉన్నట్టు ఏ స్థానంలో ఉన్నాడో మీకు కూడా తెలుసు కదా బాగా. అంటే ఇప్పుడు పోటీలో నువ్వా నేను అన్నట్టు ఉన్నాడా, లేకపోతే లాస్ట్ రేంజ్లో ఉన్నాడా, ఇట్లా మనకంతా కనిపిస్తా ఉన్నది కదా. అట్లా నాకు అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోసం డమ్మీ అభ్యర్థులను నిలబెడుతుంది. ఇక్కడనే కాదు, ఇది మొత్తం ఈ రోజు రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కానీ గట్టి పోటీతత్వము, పోటీ ఇచ్చే వ్యక్తులను మాత్రం క్యాండిడేట్స్గా పెట్టలేదు. పార్టీ వ్యూ ఏందో ఏమో, మళ్ళీ అక్కడ బీజేపీ లబ్ధి పొందాలని ఉందో ఏం సంగతో ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మంచి వ్యక్తిని, బాగా ఫేత్ ఉన్న వ్యక్తిని పెట్టాలి, పెట్టలేదు. అట్లనే ఇక్కడనే కాదు, ఇప్పుడు మన దగ్గర 17 పార్లమెంటు స్థానాలలో ఒకటి ఓల్డ్ సిటీలో పీపుల్స్ అంతా మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. ఎక్కడ ఎవరిని పెట్టినా కానీ అక్కడ గెలిచేది ఫైనల్లో మాత్రం ఆ మైనారిటీ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని గెలిపిస్తూ ఉంటారు. అది వదిలేస్తే 16 స్థానాలలో ఎక్కడ బాగా అంటే పబ్లిక్ ఫేత్, అరే ఈ క్యాండిడేట్ ఏమన్నా చేస్తాడు అనే నమ్మకం క్యాండిడేట్స్ లేరు కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము 4.5 నెలల 6 గ్యారెంటీలు అమలు చేసినాము, లేదు గ్యారెంటీలు కాదు చెప్పడం మటుకు. అధికారంలో రావడానికి వాళ్ళు ఎన్నెన్ని చెప్పాలనో అని చెప్పి ఇలా పవర్లో వచ్చారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒకటి బడ్జెట్ అని ఉంటుంది, నిధులు కూడా ఉండాలి మన దగ్గర. ఆ సరిపోయే నిధులు ఉంటే మనం ఏదైనా చెప్పవచ్చు. రెవెన్యూని లెక్కలు తీసుకోవాలి, మన బడ్జెట్ ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ మ్యారేజ్ చేసిన తర్వాత ఈ ప్రకటన స్కీమ్లంతా ప్రకటన చేయాలి. అది కాకుండా ఇక్కడ జరిగింది ఏంటంటే
హతలి మే జన్నత్ దికాయ అంటారు. అరచేతుల స్వర్గం చూపించి అరచేతుల స్వర్గం చూపించినట్టు ఇది చేస్తాం అది చేస్తాం అంటే పాపం జనం ఆశపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ చేసింది కదా, ఇప్పుడు ఇవన్నీ చెప్తాను కదా, ఇవన్నీ చేస్తే మాకే దాన్ని లబ్ధి పొందుతుందేమో అని చెప్పి ఆశపడ్డారు. ఆశపడి ఓటేసారు. ఈ 100 days చాలు మాకు, మేము చేసి చూపిస్తాం అది ఇది అన్నారు. మేము ఎప్పుడో చెప్పినాము 100 days కాదు, పార్లమెంటు నోటిఫికేషన్ వచ్చిందో అంటే ఎన్నికల కోడ్ ఉంటుంది కదా, కోడ్ అయిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తాం కదా అని చెప్తారు అని మేమంతా మా పార్టీ తరఫున మేమే కాదు ఊహించినాము. ఎగ్జాక్ట్ 100% అదే జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్ మీరు అనుకున్నట్టే అయ్యింది. నేచురల్ అది ఉన్నది కదా, మనకు కనిపిస్తుంది కదా. అయితే మీకు ఓట్లు వేసిన వాళ్ళు మీ క్యాడర్లో వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి గురించి వెయిట్ చేసిన వాళ్ళు లేరు, పెన్షన్ల గురించి వెయిట్ చేసిన వాళ్ళు లేరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభుత్వం మీది కాదు, మీరు ఎమ్మెల్యే, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా ఆశలతో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏ రకంగా సంధాయిస్తున్నారు? చెప్తాము, మాతో వీలైనంత మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాకుంటే ప్రజలకు చెప్తాం మేము, పరిస్థితి గతంలో ఇట్లా ఉండే కదా, మీ ఇంటికి వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇచ్చిపోతుంటే కదా, నేను ప్రజలు చెప్పొచ్చు ఇది కూడా, మేమంతా మీకే ఓటేస్తాం కదా అని. అంటే హైదరాబాద్ సిటీ అంతా, హైదరాబాద్ డెవలప్మెంట్, ఇక్కడ జరిగే కార్యక్రమాలని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నో డౌట్ మా దగ్గర హైదరాబాద్లో అందరినీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం జరిగింది భారీ మెజార్టీలతో. అది కూడా ఏదో నెక్ టు నెక్ 5,000, 4,000, 3,000 గెలిచిందంటే గెలిచిందని కాకుండా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. జిల్లాలలో జరగలేదు, మా పార్టీ వెనుకబడ్డది. అదంతా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు కదా. చెప్తాం రేపు ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మ మీకు ఇంతకుముందు ఉండే కదా, మీ ఇంటికి వచ్చి నేను చెక్కించిపోతుంటే కదా పద్మారావు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, మీరు గ్రహించాలి అని డెఫినెట్ అలా చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాలు నడుస్తున్న తీరుతున్న గురించి కూడా వాళ్ళకి చెప్తాం. ఈ 4.5 జనాలు ఏ మాత్రం ఆ 1.28% తేడా వేసిరో వాళ్ళల్లో రియలైజేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ వచ్చింది కదా. ఇప్పుడు విలేజ్లలో టీవీలు మీరు చూస్తుంటారు, మేము చూస్తూ ఉంటాము, పార్టీలు వెళ్తున్నారు, ఇట్లా వివిధ ఛానళ్ళలో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెళ్తే మాకు అర్థం కాక వాళ్ళకి ఓటేసాం, కానీ ఈ రేంజ్లో ఇట్లా ఉంటుంది అని తెలియదు, తప్పు జరిగిపోయిందని ఒక ఫీలింగ్ మాత్రం డెఫినెట్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏం కాదు, మళ్ళీ మేము వస్తాం, ఖరాబ్ అయిందాన్ని మళ్ళీ మంచిగా చేస్తామన్న కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. నిజంగా ఇట్లా అస్తవ్యస్తంగా అయిపోయిందని మళ్ళీ మనం పునర్నిర్మాణించవచ్చా? డెఫినెట్ చేయొచ్చు కదా. 60 ఏళ్ళకి చేసిన ఇది చేయమంటారా? ఏ దేశంలో అయినా కానీ ఆ నమ్మకం అనేది ఉండాలి కదా. ఇప్పుడు జరిగింది పొరపాటు మీద మాదా, పొరపాటు అనేది మాత్రం జరిగిపోయింది, నష్టపోయినారు ప్రజలు, మళ్ళీ మేము వస్తాము, దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తామని డెఫినెట్ చెప్తాము, చేస్తాం కూడా మేము 100% డెఫినెట్ చేస్తాం. పజ్జన్న సికింద్రాబాద్ మిగతా 6 కాన్స్టిట్యూషన్లో ఏ ధైర్యంతో పజ్జన్న ఓట్లు అడుగుతున్నాడు, ఏ కారణం చేత మీకు ఓట్లు వేస్తానని? అంటే మీ ఇప్పుడు ఇది చేస్తాం, పజ్జన్న స్టైల్ ఏంటంటే చేసేదో చెప్తాడు, చెప్పిందంటే 100% చేస్తాడు, అది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ మిగతా కాన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఏం చెప్తున్నారు? వాళ్ళకి కూడా అదే చెప్తాం కదా. మొట్టమొదటి ఒకటి కావాలి, ప్రతి వ్యక్తికి ఆయన ఏమైనా ఇబ్బంది పడే సమయాలు వస్తూ ఉంటాయి, మనకు మీకు వస్తాయి, మాకు వస్తాయి, ప్రజలకు అందరికి వస్తూ ఉంటాయి. అవసరం పడ్డప్పుడు నేనున్నా అని వాళ్ళకు కాన్ఫిడెంట్ నమ్మకం కలిగించే ప్రయత్నం మాత్రం గ్యారంటీగా చేయాలి, అది డెఫినెట్ చేస్తాము. నాంపల్లి దానికి వచ్చేసినాము, వెయిట్ చేస్తున్నారు పజ్జన్న ప్రకారాలు పట్టుకొని. కల్వాకుంట్ల సెందురుడు రాజ్యాన్ని సాధించి సంక్షేమాన్ని నిలిపిండు. మనసున్న మహారాజు కల్వాకుంట్ల సెందురుడు రాజ్యాన్ని సాధించి సంక్షేమాన్ని నిలిపిండు. పథకాల పండుగని తెచ్చిండయ్యో మా అయ్యా, 10 కాలాలు గుర్తుండే సాయం చేసిండు రయ్యా. మా వాళ్ళంతా పనిచేసే మా నాయకత్వం కూడా బాగా పటిష్టంగా నాయకత్వం ఏర్పాటు చేసుకున్నది. అందుగురించి చెప్తా, ఆ ధీమాతో చెప్తా ఉన్నాం, సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పిన మీకు. రస్తా ఎట్లా పోతే అట్లా గులాబీమయం అవుతుంది అన్న. నాంపల్లిలో ఎక్కువ ముస్లిమ్స్ అండ్ అట్లనే మార్వాడీస్ రకరకాలు ఉండేటోళ్ళ ఏరియా ఇది. సో వాళ్ళందరికీ భరోసా ఏమిస్తారు? వీళ్ళందరినీ
కలవలుకొని అలా ఎంపీగా అలా పార్లమెంట్ మెంబర్గా రేపు పనిచేయబోతా ఉన్నాం కాబట్టి ఎవరేమి ఇబ్బంది పడద్దు, అన్ని కులాలు అన్ని మతాల వారిని ఒకే రకంగా చూస్తామని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ నమ్మకము, దాన్ని వాస్తవ రూపంలో చేసి వేస్తాం. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షనే కొత్త, ఏ ప్రచారానికి ఆ ప్రచారమే కొత్త. వచ్చేటప్పుడు మీ మైండ్లో ఏముంటుంది ప్రచారానికి వచ్చే ముందు? నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఆనంద్ గారు వాళ్ళ ఇంకా లీడర్స్ ఉన్నారు వెంబడి, అది పక్కా కాన్ఫిడెంట్. ఆనంద్ జాగ్రత్తగా చూసుకోవాలని పొద్దున ఫోన్ చేశారు. మా ఆనంద్ ఫోన్ చేయడం జరిగింది. అందరిని కలుపుకొని తీసుకోము. ఎన్నికల కనుక మన గ్రూప్ ఇవన్నీ లేవు. మీరు కూడా ఇలా ఆలోచించి చల్లబడ్డాకనే వస్తాను, చల్లబడ్డాకనే వచ్చారు. వాళ్ళకు మా క్యాడర్కు ఇక్కడ జనానికి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. కొద్దిగా కూల్ వాతావరణంలో పోదామని ఇక్కడ చెప్పిన 6 గంటలకు మొదలు పెట్టుకుందామని చెప్పిన. మన ప్రచారం టైం అయిపోయాక చేద్దామని చెప్పిన. ఇక ఇప్పుడు పజ్జన్న కాస దోస్తానల్లా మీ ఇద్దరికి ఒక మంచి ర్యాపో ఉంటుంది. రామన్నకి మీకు దోస్తా లేకపోతే చిచానా, చిచా కొడుకుదా, ఏందా బంధం? అంటే కేసీఆర్ గారి ఎలక్షన్ 2006లో నేను కరీంనగర్లో బిఫోర్ ఎలక్షన్ ఒక నెల 15 రోజులు ఎలక్షన్లు అనౌన్స్ అయినాక ఒక 1.5 month వల్ల దాదాపు 3 నెలలు పనిచేసినాడు. ఫస్ట్ స్టెప్లో 1.5 month ఉంటే ఒక్కరోజు కూడా హైదరాబాద్ రాలేదు. మొత్తం లీడర్స్ అంతా వచ్చిండ్రు, రాత్రిపూట ఇంటికి పోయారు, పొద్దున జాయిన్ అయ్యారు. కానీ నేను పోయినా అంటే ఇక మళ్ళీ ఇంటి ముఖం చూడలేదు 1.5 month. ఎలక్షన్స్ అనౌన్స్ అయిపోయినాక మళ్ళీ ఒక 1.5 month. ఇక్కడ నుండి రోజు ఒక 200 మందిని నేను పెట్టుకున్నా హైదరాబాద్ వాళ్ళు, మా క్యాడర్. ముందు నాకు ఉండాలి ఇక్కడ. అక్కడ తిరుగుతుంటే ఆడ ఈ తిరిగి ఇంటింటికి డోర్ టు డోర్ అపీల్ చేసే సిస్టమ్ లేకుండే. ఇదంతా ఒక కార్నర్ చెప్పేస్తారు. ఆ బస్సు వాళ్ళంతా వచ్చి ఒక కార్నర్ కాడ నిలబడతారు. ఏమైనా మెసేజ్ పాస్ చేసామంటే ఆ కార్నర్ కాడ బండిలో ఉండే మెసేజ్ పాస్ చేసి వెళ్ళిపోతుంటారు. ఈ ఇంటింటికి ఓటు అపీల్ చేసే సిస్టమే లేకుండా. ఇక నేను పోయిన తర్వాత 3 నెలలు, ఫస్ట్ ఒక 1.5 month, ఎలక్షన్ అనౌన్స్ అయిపోయాక 3 నెలలు కరీంనగర్ టౌన్ నేను పోని గల్లీ లేదు, నేను అపీల్ చేయని ఇల్లు లేదు. మీ స్టైల్ చూపించారా? ఇక అంటే బాగా కరీంనగర్ టౌన్లో పోయేప్పుడు వెళ్ళబడ్డారే అది పత్తరావు కదా అని అనాలి. అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను. ఇక ఉన్నప్పుడు బాగా తిరుగుతుంటే చేస్తుంటే రామారావుని అడిగాను. నా పేరు పద్మారావు. రామారావు. అందరు ఏమనుకున్నారు అంటే వెల్మోళ్ళు వాళ్ళ దగ్గర చుట్టరికమేమో, అనుభవించి ఇంత ఒత్తిడి పెట్టి బాగా పనిచేస్తా ఉన్నాడు అది ఇది అని అనుకున్నారు. కొంతమంది అడిగారు కూడా, ఏమవుతారు కేసీఆర్ గారు? నేను మా అధ్యక్షుడు మా బాస్ అన్నా. అరే చుట్టాలు గారా అన్నారు. నేను గౌండు వెల్మాస్. అరే మళ్ళీ ఇప్పుడు అంతా ఇక్కడంతా పద్మారావు అంటే వెల్మోళ్ళు అనుకుంటున్నాను. సరే అనుకుంటే తప్పేముంది, నాదేం పోయి లేదు కదా. అట్లా ఇక క్యాంపెయినింగ్ చేస్తే అక్కడ జనాలు ఎంత బాగా కన్ఫ్యూజ్ అయ్యారు. అయ్యి రామారావును కొన్ని 100 మంది 1000 మంది అడిగారు ఆయన. ఈయన ఎవరు ఏమవుతాడు, ఇక ఆయన ఏం చేయాలి? మా డాడీకి బాగా దగ్గర తమ్ముని లేకుంటాడు కాబట్టి నేను చిచ్చా అని అంటాను. చిచ్చా అంటే తెలుగులో బాబాయ్. ఇక అప్పుడు 2006లో పడ్డది. అయితే ఇక ఇప్పటిదనక చిచ్చా 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 ఇదే కంటిన్యూ అవుతుంది. మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు నువ్వు నెక్స్ట్ తరం నువ్వు మాట్లాడాలని ఎంకరేజ్ చేసిన అన్న, ఇవాళ అన్న మాట్లాడితే సేమ్ బాపు లెక్కనే కూర్చొని వినేటోళ్ళు. సబ్జెక్ట్ అయినా సరే, మామూలు మాటలైనా సరే
అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమైంది, ఇంపీరియల్ జ్యువెల్ గార్డెన్లో ఎప్పుడు జిల్లాలో పొంటి ఈ ఫార్మేషన్ డే చేస్తుంటాం కదా. హైదరాబాద్ ఏం చేద్దామంటే గింత సడన్గా చెప్తే ఎట్లానా అని ఇంపీరియల్ జ్యువెల్ మార్బెల్ 3 ఉన్నాయి కదా అందులో. అవి తీసుకొని అందులో ఈ ఫార్మేషన్ డే ఉత్సవాలు చేసాం. ఆ రోజు అనుకోకుండా బాగా భారీ వర్షం పడ్డది. ఈయన పొట్టవి ఇప్పుడు మా కొడుకు మా కేటీఆర్ ఆడ ఆయనను వర్షం పడుతుంది, వర్షంలోనే ఇరవటం ఇద్దరం. కాబోయే నాయకుడు నువ్వే కదా, వారసత్వం కేటీఆర్ అన్నలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏముంది, ఏదో పెద్దోడని గౌరవిస్తాడు. ఎంత మా బాస్ కొడుకు అయినా కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కానీ అదే నన్ను బాబాయ్ అని పిలుస్తాడు, చిచ్చాని అంటాడు తప్ప ఇక వేరే మాట మాట్లాడు. అంతకంటే గొప్ప మనకి ఏం కావాలి ఇంకా. అంతే. కుటుంబాన్ని ఇంత మంచిగా చూసుకుంటారేనా? కరోనా టైంలో కూడా మీ నియోజకవర్గ ప్రజల్ని మీ కుటుంబం అనుకొని ఆడవిళ్ళ సొమ్ములు కూడా తీసుకుపోయి పెట్టి రెమెడీస్ ఫుడ్ ఇంట్లో ఏమనలేరా? మా అమ్మగారు పెట్టిన ఇప్పుడు ఏంటో మా దళితురానికి డబ్బులు లేవు ఇంట్లో. వచ్చి అడిగినా ఇట్లా వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారు, ఎన్నిసార్లు గెలిపిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం చేయలేకపోతున్నా అంటే ఇక వాళ్ళకి అనుకున్నారు ఏంది మామయ్య అంటే పైసలు లేవమ్మా ఇంట్లో, ఇక మీకు తెలియదు ఏముంటుంది, జ్యువెలరీ కావాలన్నా అంటే మీ ఇష్టం అంటే అందరూ తీసారు టైంలో పెట్టారు. అవన్నీ సంచులో నింపిస్తే పోయి 1,60,00,000 తెప్పించిన. మహాజన్ బ్యాంక్ అని ఉన్నది, అడిగి పంపించి 1,60,00,000 తెప్పించిన. అంటే 1.5 crore తెప్పించిన. ఒక 10 లక్షలు కనుక ఇంట్లో ఉండే అని కలిపి ఆ గంజికి తెప్పించేసి టన్నుల కొద్దీ ధాన్యం తెప్పించిన. ఫుడ్ రైస్ మంచిగా ఫైన్ రైస్ మనం తినేది, పప్పు, ఆయిల్, చింతపండు, షుగర్ 1 month పట్టింది మాకు అది ప్యాక్ చేసేవారు కదా. అండ్ రోజు మీరే వెళ్ళి వంచేటోళ్ళు కరోనాకు భయపడకుండా. 1 month పట్టింది ప్యాకెట్స్ తయారు చేయాలంటే 15,000 కుటుంబాలకు ఇవ్వాలి మిడిల్ క్లాస్ పీపుల్స్. కానీ 15,000 ప్యాక్ చేశారు కదా, 1 month పట్టింది. డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా 1 month అయింది. మనం అంతే కదా మరి, ఇంటింటికి తిరగాలి, ఆ ప్యాకెట్ వాళ్ళకి ఇవ్వాలి. కనీసం 4-5 రోజులను మన ఫుడ్ వాళ్ళు తినాలి. ఈ కరువు కాలంలో, ఈ లాక్డౌన్ పీరియడ్లో టఫ్ టైం అన్నప్పుడు లాక్డౌన్ మీకు పర్సనల్ గా ఎమోషనల్ గా టఫ్ టైమా? లేకపోతే టఫ్ టైం అంటే డబ్బులు లేవు, ఏమన్నా చేయాలి, కొన్ని అమ్మాయి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తా ఉన్నారు, గెలిపించిన పబ్లిక్ ఏం చేయలేని పరిస్థితి కదా. మా కూడా చెప్తే తీసుకొచ్చారు, పెట్టిరు, మార్గేజ్ పెట్టినాము, అవన్నీ తెచ్చి పని చేసాము. మళ్ళీ నాకు వీలైనప్పుడు మళ్ళీ అవి రిటర్న్ తీసుకొని ఎవరి వాళ్ళకి ఇచ్చేసిన బాధ్యత తీరిపోయింది. అంటే ఇచ్చేయాలి కదా. చదువు పట్ల మీ అభిప్రాయం ఏందన్నా? ఎందుకంటే ఎక్కడ లేనట్టుగా మనకు ఒక కన్వెన్షన్ హాల్ ఉంది, అక్కడ కోచింగ్లు ఇస్తారు, ట్రైనింగ్లు ఇస్తారు, లేడీస్కి ట్రైనింగ్లు ఇస్తారు. అంత పెద్ద ఇది అయిపోయిన తర్వాత నాకు ఒక ఐడియా ఏముంటే, ఇక్కడంతా మిడిల్ క్లాస్ కుటుంబాలు కదా, వీళ్ళకి ఏదైనా సర్వీస్ చేయాలి కదా అని చెప్పి సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఇప్పిన 6 కోట్లు పెట్టి అదే అన్ని గవర్నమెంట్ ఫండ్స్ లేవంట, పర్సనల్ గా సొంతగా 6 కోట్లు పెట్టి ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ ఫ్లోర్ ఉండేది ఫంక్షన్ హాల్ మా ఆఫీస్లో. ఇమీడియట్గా ఒక ఫ్లోర్ కట్టేసి అందులో 40 ట్రేడ్స్ ఉంటాయి, అందులో 43-44 ట్రేడ్స్ ఉంటాయి. అందులో 16-17 ట్రేడింగ్స్ ఇంట్రడ్యూస్ చేశాను. చేసేసి కంప్యూటరైజ్, ఈ బ్యూటిషియను, కటింగు, టైలరింగు, ఈ మన సీసీ కెమెరాసు, ఇవన్నీ ఒక 16-17 వెరైటీ ట్రైనింగ్స్ అందులో ఇస్తాము. కొన్ని వేల మంది అంటే ట్రైనింగ్ తీసుకున్నారు. బ్యూటిషియన్ కోర్సు కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు నీకు మేకప్ చేస్తే 10,000 ఏమో వస్తాయి. 30,000-40,000 నేను పెట్టినప్పుడు 10,000 ఉండే. ఎన్నేళ్ళు అవుతుంది అన్న? 5-6 సంవత్సరాలు అయిపోయి. 5 years. ఎంతమంది అందాజా ఎంతమంది వేల మంది ట్రైనింగ్ తీసుకున్నారు. కొద్దిమంది ప్రైవేట్లో ఉద్యోగాలు జాబ్ మేళ అని పెడుతుంటాయి. ఈ ప్రైవేట్ ఇండస్ట్రీలలో ఆల్రెడీ ఉంటే ఇండస్ట్రీలలో వేకెన్సీలు ఉంటే అని అడుగుతుంటాయి. ఏఐటెడ్కి సంబంధించిన వేకెన్సీలు ఉన్నాయని పెట్టేసి ఆ గ్రౌండ్ అనే ఫంక్షన్ హాల్ ఉందో అక్కడనే జాబ్ మేళ అని పెడుతుంటాయి. పెడితే ఆయా కంపెనీలకు సంబంధించిన ఎండీలు, జిఎంలు వచ్చేసి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటుంది. అప్పటిదప్పుడే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. 14 రోజులు మీరు జాయిన్ కావాలని. వెళ్తుంటా మీరు జాబ్ మేళ పెట్టినప్పుడు? నేనే కదా అది పెట్టాలి, నేను లేకుంటే ఎట్లా అవుతుంది? జాబ్ మేళ నేను పెట్టి నేను వెళ్ళకుంటే ఎట్లా? అన్ని కౌంటర్స్ చేస్తుంటారు అన్ని.
వేస్తే ఇక వాళ్ళకి చెప్పేసి ఇమీడియట్గా సెలక్షన్ అయిన వరకు వాళ్ళకి అపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి తీసుకుంటుంటుంది. 9,000 నుంచి మొదలు పెట్టి 70,000 దాకా శాలరీస్ ఉంటాయి ఇప్పుడు. అంత పెద్ద కోర్సులు నేర్చుకుంటున్నారా? అంటే కంప్యూటరైజ్ కంప్యూటర్ ఏడా చేసాక 40,000-50,000 వస్తుంది. అట్లా ఒక బ్యూటిషియన్ పెద్ద పెద్ద మేకప్ చేసి తయారు చేశారంటే 15,000-20,000 వస్తాయి ఇప్పుడు. మంచిగా పెట్టడం కాదు, ఎవ్రీ 10-15 డేస్కి ఒకసారి మన ఆఫీస్కి లేస్తా చెప్పక సడన్గా మీదికి పోతా, చెక్ చేయడానికి పోయి అన్ని చూస్తా, ప్రతి ట్రైనింగ్ది పర్సనల్గా పోయి విజిట్ చేస్తా. నన్ను స్టూడెంట్స్ ఉంటారు కదా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు, డైరెక్ట్ వాళ్ళని అడుగుతా, ఇక్కడ నేర్పిస్తున్నారా, ఏమన్నా చీదరింపు ఉంటుందా, మంచిగా కోఆర్డినేషన్ తోటి మంచిగా మాట్లాడి ట్రైనింగ్ మంచిగా చేస్తారా, వాళ్ళ ముంగట అడుగుతున్నా అని మీరు భయం పడవద్దు. అంటే మీకు ఏమైనా భయం పెట్టారు ఇమీడియట్ అరేంజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయించేస్తా, నిర్భయంగా చెప్పాలి. ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అయితే? లేదు సార్, అవి ఏం లేదు, మంచిగా కోచింగ్ ఇస్తారు. దాని అయిపోయినాక అలా బ్యాచ్ అయిపోయినాక సర్టిఫికేట్స్ ఇస్తారు, గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అవి ఇస్తే ఆ సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడల్లా కింద ఆఫీస్ కదా, సర్టిఫికేట్ తీసుకొని ఆ స్టూడెంట్ తీసుకొని కిందికి వస్తారు, వచ్చి నాకు చెప్తారు సర్టిఫికేట్ పంపించేస్తారు. స్టూడెంట్స్ అంటే యాదకొచ్చింది, ఉద్యమం టైంలో క్యాంపస్ స్టూడెంట్స్కి ఎంతమందికి మీ చేతిలో ఆండాలు అంటాం మేము, పెద్ద పెద్ద ఆండాలలో ఎంతమందికి ఫుడ్ పెట్టిర్రు. వాళ్ళకి ఇట్లా పోలీసులు వస్తున్నారంటే ముంగట మీ మీద దెబ్బ పడటం కన్నా వాళ్ళ దగ్గర దాకా పోవాలా. మనకు 1000 మందికి ఫుడ్ పంపి అంటుండ్రి, చెప్పిన 1-2 గంటల 2,000 అంటుండ్రి, మళ్ళీ నైట్ వర్క్ అన్న 4,000 మందికి పంపించారు ఉంటుంది. మొహమాటం ఎందుకు? 4,000 ముందే చెప్పుర్రి, చెప్పినప్పుడల్లా ఇమీడియట్గా వంటలు చేరిపోయలేము కదా మనం, నీ బల్క్ ఉంటుంది కదా, ఎంత అవసరం ఉంటే అంత చెప్పుర్రి, మొహమాటం పడద్దు అని చెప్పి 1000 మందికి ఫుడ్ ఏర్పాటు చేపించేసి పంపిస్తుంటే మళ్ళీ మీ ఉద్యమ ధర్మం తప్పకుండా మీరు పోరాటాలు చేస్తుండే, అదొక దిక్కు ఇదొక దిక్కు. ఇక స్టూడెంట్స్ వాళ్ళ కేసులు 100 కొద్ది కేసులు, బెయిల్ ఉండకపోతుండే వాళ్ళ పాపం జిల్లాలకి వచ్చిన స్టూడెంట్స్ అప్పటి కష్టంకి ఇప్పుడు అడ్వకేట్స్ కోర్టులో అడ్వకేట్స్ చెప్పి వేస్తుంటే ఏ ఉద్యమకారుడు కేసులో బుక్ అయినా కానీ మమ్మల్ని అడగాలి చేయడానికి కాదు, వాళ్ళు ఇక్కడ ఉండరు, వస్తే మీరు బెయిల్ పిటిషన్ వేసేయాలి నాకు చెప్పండి, నేను డబ్బులు కట్టేస్తాను. ఈ బాండ్స్ గీన్స్ అని ఎక్కడికి తేవాలా డైరెక్ట్ డబ్బులు కట్టేయారు, డిపాజిట్ చేసారు. ఈ అడ్వకేట్స్ నాకు బెయిల్ తీసుకుంటుంటే నాకు ఫోన్ కొడుతుండే, 4 స్టూడెంట్లు వచ్చారు, ఒక్కొక్కరికి 3,000 12,000 పంపిస్తుంటే డబ్బు పంపించేస్తుండే, పిల్లల్ని బయటకు పంపుతుంది, డబ్బులు కట్టేస్తుండే, బెయిల్ మీద వచ్చేస్తుండే. ఇవన్నీ అయిపోయినాక కేసులన్నీ మాఫీలు గీఫీలు అయిపోయినాక ప్రభుత్వం వచ్చినాక మాఫీలు అయినాయి కదా, ఆ డబ్బులని వాళ్ళని పిలిచి చెప్పేసిన, ఆ డబ్బులు మీరే తీసుకోరు చేసుకొని నాకు ఇవ్వద్దు, వాడేసుకోరు మీరే అని చెప్తాను. అప్పటి కష్టంకి ఇప్పుడు తృప్తి ఉందా మీకు? డెఫినెట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్కి వచ్చినాం, ఇక్కడ మనకు కేటీఆర్ అన్న రోడ్ షో జరుగుతుంది, అందులో పజ్జన్న జాయిన్ అవుతాడు, మనం కూడా జాయిన్ అవుదాం. పోస్ట్ అప్పుడు బాగా పాపులర్ అయింది, సో ఎమోషనల్లీ ఆ మాట మాట్లాడినావు చూడు ఎలక్షన్స్ అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, నేను తప్పకుండా మళ్ళీ కలుస్తాం, తప్పకుండా అన్న, థ్యాంక్ యూ, గెలిపించుకోకపోతే తప్పకుండా. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక అనుబంధం ఉంటుంది అన్న, అదేంటో తెలియదు. 24 ఏళ్ళకి వెళ్ళి హైదరాబాద్ లో ఎవరు లేనప్పటి నుంచి ఇప్పటిదాకా కొట్లాడి ముసలోడు కూడా అయిపోయింది. అంటే ముసలోడు కాదు, ఇంకా నౌజవాన్. మాకు చిన్నప్పటి నుంచి అట్లే పిలుచుడు అలవాటు. హైదరాబాద్ లో ఏంటంటే కాకా చిచ్చా అంటే చిన్న నాన్న పెద్ద నాన్న, ఇంట్లో ఒక ఇంటిమసీ ఉంటుంది. మాకు కష్టంలో సుఖంలో అన్నిట్లో ఉన్నది పద్మారావు గారు. ఆ లెక్కన మాకు మొదటి నుంచి మాకు ఇష్టమైన లీడర్ హైదరాబాద్. 70 ఏళ్లలో కొత్త బాధ్యత ఇచ్చాడు, ఎట్లా అనిపిస్తుంది మీకు? పెద్దోడు అయింది కదా, అందుకే పెద్దల సభకు వస్తుంది. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్న, నీ పాలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్నా. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్న, నీ పాలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్నా. మా అండవు మా గుండవు ఎగిరే
జయ హో అన్న మా కేటీఆర్ కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేరు జయమే నీకు బానిసయ్యా మా తారక రామా వాళ్ళు పెరుగని నీవే అభివృద్ధికి చిరునామా. మన లాస్ట్ గా నేను ఇబ్బంది పెట్టా ఏమంటారు నాకే అలసట వచ్చింది కానీ ఇంకొక 2 ఊర్లు ఇప్పుడు ఏమంటారు 2 నియోజకవర్గాలు తిరిగి రమ్మన్నా తిరిగి వచ్చేటట్టున్నాడు అంత ఎనర్జీ. పొద్దున 7:30కి స్టార్ట్ చేసినాం సనత్ నగర్, తర్వాత మీటింగు, తర్వాత నాంపల్లి, తర్వాత ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్. ఇది అయిపోయినాక వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఇంటికి పోయి మళ్ళీ ఆలు చెప్పేది ఇలా రోజు అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున 8 గంటలకు లేవాలా, మనకి మళ్ళా 3:30 నుంచి 6 గంటలకు లేస్తా రెడీ అయిపోతే ఇక మా వాళ్ళు ఫోన్ కొట్టుకుంటా ఏమైంది రెడీ చెప్తారు. ఇప్పుడు రామన్నతో వచ్చిన కార్లు ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడతాం ఏం లేదు. రామన్న అడిగి ఆ రామన్న గురించి చెప్పాలా నిజమే చెప్పండి గెలుస్తున్నాం అని చెప్తున్నా అవే మాట్లాడుకున్నారా చెప్తున్నాడు గెలుస్తున్నాము. ఈ ట్రెండ్ ఎంత అవుతుందో దీని దగ్గర కూర్చుంటే చాలు పెంచుకున్న పనులు కానీ ఈ రేంజ్ లో కాపాడితే చాలు మనం బయటపడుతున్నాం. ఫైనల్ గా పజ్జన్న సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఎలక్షన్స్ గురించి కానీ పార్టీ గురించి కానీ ఏం చెప్తారు? పార్టీ బాగా హైదరాబాద్ సిటీలో బాగా యాక్టివిటీస్ చేసాం, డెవలప్మెంట్ చేసాము. ఈ హైదరాబాద్ పీపుల్స్ అంతా మా ఎంబడి ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ మార్నింగ్ నుంచి వాళ్ళు ఉన్నావు కదా, ఇక ఏదో ఒక మీడియా పరంగా లేకపోతే మన మెసేజ్ జనాలలో పోవాలి అని కాదు, ఎక్కడ పోయినా బాగా ఆదరణ ఉన్నది. గెలిపిస్తామని చెప్తాం, గ్యారంటీ ఇది గెలుస్తున్నాం. అంతేనా? కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని కష్టపడేటోళ్ళే కష్టపడి మోస్ట్ ఎన్ని రోజుల నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా కార్యకర్తల స్థానాల్లోనే ఉన్నారు. ఇది గెలిపించినాక బాధ్యత అయిపోయాక కొద్దిగా వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేషన్ లేదు సార్. గ్యారంటీ జరగదు కదా వాళ్ళకి. అంతే నేను చెప్పేది కాదు, అన్న గురించి నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. మీరు ఇట్లా స్థాయిలు పదవులు పెంచుకుంటూ పోయిన కొద్దీ అన్న మీకు అంతంత దగ్గర అవుతుండు, మీ నియోజకవర్గాలను అంత బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఏమంటారు, హిస్టరీని అసలు మనం కంటిన్యూ చేయాలి తప్పితే బ్రేక్ చేయొద్దు. ఫస్ట్ కార్పొరేటర్, ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ ఎంపీ కొడుతున్నాం అంతే. ఆల్ ద బెస్ట్ పచ్చన్న. అబ్బా లాస్ట్ అడుగుడు మర్చిపోయినా, మీకు దోస్తులు ఉన్నారా? ఎందుకుంటారు అంటే ఇట్లాంటి వద్దుగా మళ్ళీ ఈ రాజకీయాలు నాయకులు అట్లా చిన్నప్పటి చెట్టిపట్టి దోస్తులు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అందు గురించి చెప్పింది అనుకోకుండా మీ ఆయనని తీసుకొని 12 గంటలకు ఇంటికి రా, అప్పుడు చూడు ఇక ఉంటారా మొత్తం రూమ్ ఒకటి కింద ఉంటుంది నాకు. వాళ్ళ ఎంబడి 3 కొట్టడానికి అన్నీ కూర్చుంటా కింద. టీవీ గివి ఆ టైంలోనే చూస్తాము. 3 గంటల నాకు కంపెనీ ఇచ్చేసి 3 గంటలకు వాళ్ళు ఇళ్ళకి పోతాం. అందరూ తెలుసు అంటే ఎడిపోరు వీళ్ళు అన్న దగ్గరనే ఉంటారు అని వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్. ఒక మంచి సినిమా యాక్షన్ నేను చెప్తే కదా పొద్దున్న ఈ స్టోరీ అవి కాదు, ఇక ఆ టైప్ మూవీస్ ఎక్కువ చూస్తాం. అంతే గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్ తో కలిసి గ్యాంగ్స్టర్ మూవీస్ ఇస్తారా మీరు? అంటే డైలీ అవే ఇక. అంతేనా? థ్యాంక్ యూ అన్న.